హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చి చింతకాయ తొక్కును పచ్చిమిర్చితో చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. వేడివేడి అన్నంలోకి పచ్చి చింతకాయ తొక్కు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ తెలిసిన వారైతే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. దీన్ని సింపుల్గా టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్లో అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీలోకి అయితే తీసుకొని 4-5 తెల్లగడ్డ రెమ్మలు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత చింతకాయ తొక్కు అయితే వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద బండలు పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండుమిర్చి, పచ్చెనపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇది ఇంత స్లిమ్లోనే జరగాలి, ఇదంటే మాడుతుంది, నల్లగా వస్తుంది. ఈ పచ్చడి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇలా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే అమ్మమ్మ నానమ్మల కాలం రెసిపీ అండి, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.